మీ వ్యూ పాయింట్లో కాదు, టోటల్గా అందరి వ్యూ పాయింట్ను బేరీజ్ వేసుకొని చెప్పండి. దేవుడు ఉన్నాడా లేదా? అది అల్లా అయినా, క్రీస్తు అయినా, రాముడైనా సరే. ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎప్పుడైనా ఒకటి ఉన్నది అని అనుకున్నప్పుడు ఉన్నదా లేదా అనే ప్రశ్నే రాదు. ఉన్నదా లేదా అనే ప్రశ్న వచ్చింది అంటే అక్కడ లేదు అనే భావన కూడా ఉంది అని అర్థం. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి నేను సలాం చేస్తున్నాను. ఈ ప్రశ్న నేను 10th వరకు చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, ఎంఏ చదివినా, ఎంఎస్సి చదివినా, ఎంహెచ్ఆర్ఎన్ చదివినా, బీఈడి టీచర్గా బోధించే చదువు చదివినా, పిహెచ్డి చేసిన, ఇప్పుడు లా చేసిన, ఈ విద్యా వ్యవస్థలో ఎక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న కాకుండా ఉన్నాడు 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 అనేటువంటి భావననే నూరిపోస్తూ అన్ని దేశాల్లో అన్ని మతాలు అలే జరిగాయి. ఉన్నాడా లేడా అనే ప్రశ్ననే నమ్మే వాళ్ళ గుండెలు బద్దలు కొట్టే ఒక గుణపము. ఆ ప్రశ్న చాలా విలువైంది. ఈ ప్రశ్నని ప్రజలందరినీ వేసుకోమంటున్నాను. నేను ఉన్నాడని నిరూపించడైతే నమ్ముకోండి అంటున్నాను, లేడు అని నిరూపణ అవుతే నమ్మొద్దంటున్నాను. నేను నా పరిశీలనలో భగత్ సింగ్ను ఉరిదీసే ముందు కూడా నేను నచ్చిన దేవుణ్ణి మొక్కమంటే నేను నాస్తికుణ్ణి, దేవుణ్ణి మొక్కను, నమ్మను. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నేను దేవునికి లొంగిపోవాలనుకోవట్లేదు. దేవుడు లేడని నాకు వచ్చిన పేరు కీర్తితో పొగరుతో చెప్పట్లేదు. నేను పరిశీలించే నిత్యం గాయత్రి మంత్రం చదివే నేను క్లియర్గా లేడనే భావనకు వచ్చానని ప్రకటించాడు. అంతేందుకండి, ఇటీవల జరిగినటువంటి ఒక కరోనా అనేటువంటి ఒక వైరస్, మహమ్మారి అనక్కర్లేదు, కరోనా వైరస్ వచ్చినప్పుడు నిత్యం పూజించేవారు కూడా బంధించబడ్డారు. అలాగే ప్రతిరోజు దీపం వెలిగించే జ్యోతులు ఆరిపోయాయి, ప్రతిరోజు ప్రార్థనలు చేసే గొంతులు ఆరిపోయాయి, గుడి, చర్చి, మసీదు అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అయినా ప్రజలు జీవించారు. ప్రజలు జీవించడానికి తప్పనిసరిగా పనిచేయాల్సినటువంటి విద్యుత్ శాఖ, పోలీసు శాఖ, మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖ, ఇలా చెబుతూ పోతే ఏ ప్రాథమిక రంగాలైతే ప్రజలకు అవసరమో ఆ రంగాలు నిస్వార్థంగా కులాలు, మతాలు, దేవుడు దయ్యాలకు అతీతంగా సేవ చేశారు. కాబట్టి మనం బతికి బయటపడ్డాం. కాబట్టి అప్పుడు మందును కనిపెట్టింది కూడా పరిశోధనల ఫలితమే. రానున్న రోజుల్లో ఎదురయ్యే సమస్యలకు కూడా పరిశోధనలే పరిష్కారం. ఇప్పుడు మనం అనుభవించేటువంటి ప్రతి వస్తువు వెనకాల ఈ పెన్ను యొక్క గుండు నుంచి మొదలుకుంటే గుండెకు ఆపరేషన్ చేసే సున్నితమైన వస్తువు వరకు, ఈ గుండెను చీల్చే తూటా నుంచి మొదలుకుంటే ఆకాశానికి వెళ్ళే రాకెట్ వరకు, ఉదయం లేచినప్పుడు వేసుకునే బ్రష్ నుంచి మొదలుకుంటే పడుకునేప్పుడు వేసుకునే ఆల్అవుట్లోని కెమికల్ వరకు, మనం అనుభవించే ప్రతి వస్తువు వెనకాల శాస్త్రవేత్తల త్యాగాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాక ఇచ్చిన సౌకర్యాలే. కాబట్టి మనం అనుభవించే వస్తువుల వెనకాల, సౌకర్యాల వెనకాల సైన్స్ ఉంది. మనం అనుభవించే గౌరవ మర్యాదలు, ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నానంటే నేను ఒక శూద్రుడిగా, జంజరం లేని వ్యక్తిగా నేను బోధించకూడదు ఏ పని, అది మళ్ళీ ఆ అంశాల పక్కన పెడితే ఇది చేస్తున్నామంటే అనేక పోరాటాలు, చైతన్యవంతుల యొక్క ఆలోచనలు, సంఘ సంస్కర్తల త్యాగాలతో హక్కులు వచ్చాయి, శాస్త్రవేత్తల త్యాగాలతో సౌకర్యాలు వచ్చాయి. వీటి ద్వారా జీవిస్తున్నాం తప్ప మీరు నమ్మే ఏ దేవుడైనా గుండు సూదిని కనిపెట్టాడా? ఏది కనిపెట్టలేదు, కనిపెట్టడు. మనిషి కనిపెట్టిన, మొన్న ఈ మధ్య కమల్ హాసన్ గారు, నేను జైల్లో ఉన్నప్పుడు ఒక పేపర్ స్టేట్మెంట్ చదివాను. ఈ మానవ నాగరికత పరిణామంలో అతిపెద్ద విషయాలు 2 కనిపెట్టబడ్డాయి. ఒకటి చక్రము, అది విప్లవానికి దారి తీసింది. ఇంకొకటి దైవభావము, అది మనిషి ఆలోచనలు చంపడానికి దారి తీసింది అని చెప్పాడు. అది కమల్ హాసన్, ప్రముఖ వైవిధ్యభరితమైనటువంటి నటుడు. కాబట్టి దేవుడు లేడు 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 ఉన్నదే నిజమైతే, ఇంతకాలం ఉన్నాడు అన్న వాళ్ళ మాటలు మీరు విని ఉన్నాడు అనుకుంటున్నారు. ఒకసారి లేడు నా మాట వినమనట్లేదు, నేను చెప్పేది కూడా నమ్మమనట్లేదు. ప్రశ్నించండి, పరీక్షించండి, ఆలోచించండి, అన్వేషించండి, చర్చించండి, అప్పుడు నమ్మండి. కాబట్టి చార్వాకుల నుంచి ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడైనా దేవుడు ఉన్నాడనేది నమ్మకమే తప్ప నిజం కాదు. దేవుడు ఉన్నట్లయితే బయట ఇచ్చిన చెప్పుల గురించి ఎందుకు ఆలోచిస్తారు? గుడి ముందు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటారు? గోపురం కూలిపోయిందని ఎందుకంటారు? ఒక అమ్మాయిని చచ్చిపోయారంటే దేవుడే చంపాడు అనుకోవచ్చు కదా. లేకపోతే ఇప్పుడు ఓటమి జరిగినప్పుడు అందరూ నామినేషన్ ఇచ్చే వాళ్ళు అందరూ పూజ చేసే నామినేషన్ ఇస్తున్నప్పుడు ఒకడే ఎందుకు గెలుస్తున్నాడు? ప్రజల మనసు గెలిచిన వాడు మాత్రమే గెలుస్తున్నాడు కదా. కాబట్టి దేవుడి ఉనికి కేవలం నమ్మకస్తుల ఉనికితోనే కొనసాగుతుంది తప్ప ప్రశ్న ముందు దేవుడు నిలబడాడు, నిరూపణకు రాడు. అది కేవలం నమ్మకాలు మాత్రమే. దేవుడు లేడు. కరోనా సమయమే మనకు అది చక్కటి ఉదాహరణ. ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అసలు భవిష్యత్తు కార్యాచరణ, వర్తమాన కార్యాచరణ, ఫ్యూచర్ కార్యాచరణ ఏమీ లేవు. ప్రజల్ని చైతన్యపరచడం,
సమస్యలు లేదా అజ్ఞాన విషయాలపై మాకున్న పరిజ్ఞానాన్ని చెప్పడం, మాకు సరిపోనప్పుడు అధ్యయనం చేయడం, ఆ సరిపోయే జ్ఞానం ఉన్న వాళ్ళ చేత ప్రజల్ని చైతన్యపరచడమే మా పని. కాబట్టి ఈ సమాజాన్ని, శాస్త్రీయ సమాజాన్ని నిర్మించాలని, అజ్ఞానం లేని, దోపిడీ లేని, పీడన లేని, మూఢనమ్మకాలు లేని, సమానత్వంతో కూడిన ఒక ఆనందమైన సమాజాన్ని కలలుగంటూ, సచ్చాక లేదు కాబట్టి స్వర్గం, ఇక్కడే ఒక సౌకర్యవంతమైన మానవ విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలనేది మా ప్రయత్నం. అందులో మేము ఎంచుకున్న మార్గం చైతన్యపరచడం. ఇంతకు ముందు చేశాం, ఇప్పుడు చేశాం, ఇక ముందు కూడా చేస్తాం. చైతన్యం చేయడం లక్ష్యమైనప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే కావాలనే లక్ష్యం ఉంటేనేమో ఒక నియోజకవర్గంలో ఈ పని ఆ పని చేసి మెజారిటీ ప్రజల మనసు పొందాలనుకుంటారు. పేరు కీర్తి రావాలనుకుంటున్నావు, ఒక మార్గం ఉంటుంది. డబ్బు కావాలంటే ఒక మార్గం ఉంటుంది. సమాజంలో మార్పు కావాలి, చైతన్యం కావాలనుకుంటున్నాం కాబట్టి చేస్తూ పోవడమే మా పని.